హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టోపే. మన క్రిప్టో కాయిన్ సిరీస్లో ఈరోజు మనం ఒక రెవల్యూషనరీ డీఫై ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే యూనిస్వాప్. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో నెంబర్ 1 పొజిషన్ మెయింటైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. యూనిస్వాప్ అంటే ఏంటి? యూనిస్వాప్ ఈజ్ ఏ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ బుల్ట్ ఆన్ ఎథీరియం బ్లాక్ చైన్. 2018లో హైడెన్ ఆడమ్స్ క్రియేట్ చేశారు. డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ ఎక్స్చేంజెస్లో మిడిల్ మ్యాన్ ఉంటారు, బట్ యూనిస్వాప్లో ట్రేడింగ్ డైరెక్ట్లీ బ్లాక్ చైన్లో జరుగుతుంది, నో మిడిల్ మ్యాన్. యూనిస్వాప్ ఎలా పనిచేస్తుంది? యూనిస్వాప్ యూజెస్ ఆటోమేటెడ్ మార్కెట్ మేకర్ మోడల్. ఇది ట్రెడిషనల్ ఆర్డర్ బుక్కి ఆల్టర్నేటివ్. యూజర్స్ లిక్విడిటీ పోల్లో క్రిప్టో డిపాజిట్ చేస్తారు, దానివల్ల ట్రేడింగ్ పాసిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఎథీరియం అండ్ యూఎస్డిటీ పోల్ లిక్విడిటీ ఉంటే ట్రేడర్స్ ఈజీగా ఎథీరియం టు యూఎస్డిటీ అండ్ యూఎస్డిటీ టు ఎథీరియం స్వాప్ చేయొచ్చు. యూనిటోకెన్ యూజ్ ఏంటి? గవర్నెన్స్. యూనిటోకెన్ హోల్డర్స్ ప్రాజెక్ట్ డెసిషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. స్టేకింగ్ అండ్ రివార్డ్స్, ట్రాన్సాక్షన్ ఫీజ్ డిస్కౌంట్స్, ఫ్యూచర్ అప్డేట్స్కి ఓటింగ్ రైట్స్ కోసం యూజ్ చేస్తారు. యూనిస్వాప్ యూజ్ కేసెస్: డీసెంట్రలైజ్డ్ క్రిప్టో ట్రేడింగ్, లిక్విడిటీ ప్రొవైడింగ్ అండ్ పాసివ్ ఇన్కమ్. డీఫై ప్రాజెక్ట్స్ లాంచ్ నాన్ కస్టడియల్, మీ ఫండ్స్ మీ కంట్రోల్లోనే ఉంటాయి. అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే నో మిడిల్ మ్యాన్, 24/7 trading, high liquidity. First mover advantage in decentralized exchange world, strong developer and community support. Limitations and risks చూసుకున్నట్లయితే హై ఎథీరియం గ్యాస్ ఫీజ్, కానీ యూనిస్వాప్ V3లో ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది, ప్లస్ ఎథీరియం లేయర్ 2 హెల్ప్ చేస్తుంది. కాంపిటీషన్ ఫ్రమ్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ లైక్ స్విసీస్వాప్, ప్యాన్కేక్ స్వాప్. న్యూ యూజర్స్కి స్లైట్లీ కాంప్లెక్స్గా అనిపించవచ్చు. యూని ప్రైస్ జర్నీ: 2020 లాంచ్ టైంలో యూని ప్రైస్ 200 to 300 రూపీస్ రేంజ్లో ఉండేది. 2021 బుల్ రన్లో ఆల్ టైమ్ హై 3000 ప్లస్ రీచ్ అయింది. కరెంట్ ప్రైస్ యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 2025 అరౌండ్ 800లో ట్రేడ్ అవుతుంది. ఆల్ టైమ్ హై ప్రైస్ నుంచి డ్రాప్ అయినా స్టిల్ టాప్ డీఫై ప్రాజెక్ట్గా స్ట్రాంగ్ పొజిషన్ మెయింటైన్ చేస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే యూనిస్వాప్ డీఫై వరల్డ్లో ఒక గేమ్ చేంజర్. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ స్పేస్లో యూనిస్వాప్ని డీథ్రోన్ చేయడం చాలా కష్టం. మాస్ అడాప్షన్ ప్లస్ ఎథీరియం ఎకోసిస్టమ్ గ్రోత్తో యూనిటోకెన్కి లాంగ్ టర్మ్ పొటెన్షియల్ అయితే ఉంది, కానీ రిస్క్ కూడా ఉంది. మార్కెట్ వాలటాలిటీ ప్లస్ గ్యాస్ ఫీజ్ ఇష్యూస్. సో ఆల్వేస్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్టింగ్. మీ ఒపీనియన్ ఏంటి యూనిస్వాప్ గురించి కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక పవర్ఫుల్ కాయిన్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్రిప్టోపే.